నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు త్రిగుణముల గురించి, సత్వరజస్తమో గుణముల గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. వనంతు సాత్వికో వాసో గ్రామో రాజస ఉచ్యతే తామసం ఉద్యూత సదనం మన్నికే తంతు నిర్గుణం. అరణ్యంలోకి వెళ్ళి ప్రశాంతంగా భగవద్ధ్యానం చేసుకుంటూ నివసించటం అనేది, ఆ అరణ్యంలో దొరికినటువంటి దుంపలతో సాత్వికాహారంతో జీవనం చేస్తూ ఏ అపేక్ష లేకుండా ఉండడం అనేది సాత్వికము అని పిలువబడుతుంది. అదేవిధంగా గ్రామాలలో పట్టణాలలో నివసించటం అనేటువంటిది రాజసము. అంటే అవి భోగభాగ్యాలకు స్థానభూతములు కాబట్టి గ్రామాల్లోనూ నగరాల్లోనూ జీవించటం అనేటువంటిది రాజస గుణానికి గుర్తు. మరి ఇంకా దుర్వ్యసనాలకు, జూదాలకు, వీటికి ఆలవాలమైనటువంటి గృహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తామస గుణానికి చిహ్నములై ఉంటాయి. మరి వీటన్నిటికన్నా గొప్పదేమిటి అంటే త్రిగుణములకు అతీతమైన ప్రదేశం ఉన్నది. చూడండి, దేవాలయము భగవంతునకు స్థానమై మనస్సుకు ప్రశాంతతనిచ్చేటువంటి దేవాలయము త్రిగుణముల కన్నా అతీతమైనది. అంటే దేవాలయాన్ని సందర్శిస్తే గనక ఈ సత్వ రజస్తమో గుణములను అధిగమించేటువంటి గొప్ప ప్రశాంతత మనసుకు కలుగుతుందని చెబుతున్నారు. సాత్విక కారకో సంగీ రాగాంధో రాజసస్మృతః తామసస్మృతి విభ్రష్టో నిర్గుణో మదపాశ్రయః. ఏ విధమైనటువంటి ఫలితాన్ని కోరుకోకుండా నిష్కామ కర్మలను ఆచరించటం అనేటువంటిది సాత్వికమని చెబుతున్నారు. అటువంటి కర్మలను ఆచరించేటువంటి వారే సాత్వికులు అని పిలువబడతారు. అలా కాకుండా ఏదో ఒక ఫలం రావాలి, ధనమో ఇతరత్రా సుఖాలో ఇవన్నీ కావాలి అనే కోరికతో కర్మలను ఆచరించేటువంటి వాళ్ళు రాజసము, రజోగుణము కలిగిన వారు అని వర్ణించి చెబుతూ, అసలు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా తెలియకుండా ఇతరులు హింసించైనా స్వలాభమే ప్రధానంగా భావన చేస్తూ తన వల్ల ఎంతమందికి అపకారం కలిగినా పట్టించుకోకుండా మూర్ఖత్వంతో ఏం చెయ్యాలో చెయ్యకూడదో తెలియకుండా కర్మలను విపరీతంగా ఆచరించేటువంటి వాళ్ళు, విపరీత కర్మలు, నిషిద్ధ కర్మలు కూడా ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తామస గుణం కలిగిన వాళ్ళు అని చెబుతూ ఉన్నారు. ఇవేవీ కాకుండా భగవంతుణ్ణి మాత్రమే ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ త్రిగుణములకు అతీతులైనటువంటి వాళ్ళు అని సాక్షాత్తు కృష్ణస్వామి ఉద్ధవునకు చెబుతున్నారు. సాత్విక్యాధ్యాత్మికీ శ్రద్ధ కర్మశ్రద్ధ తు రాజసి తామస్య ధర్మే యా శ్రద్ధ మత్సేవాయాంతు నిర్గుణ. భగవత్ సంబంధమైనటువంటి పరమాత్మ తత్వజ్ఞానమునందు శ్రద్ధ కలిగి ఉండడం, వాస్తవికమైనటువంటి శ్రద్ధ, డాంబికం కాదు, వాస్తవికమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండడం అనేది సత్వగుణానికి గుర్తు, సాత్వికం అంటారు. అలా కాకుండా కర్మల మీద ఆసక్తి ఎక్కువగా కలిగి ఉండడం అనేది అది రజోగుణానికి గుర్తు. అలా కాకుండా ధర్మ విరుద్ధమైన కార్యకలాపముల యందు ఆసక్తి కలిగి ఉండడం అనేది తమోగుణము.
ఇవేవీ కాకుండా పరమాత్మ మీద మాత్రమే శ్రద్ధ కలిగి ఉండడం అనేది గుణాతీతమైనటువంటి స్వభావము, త్రిగుణముల కన్నా ఉత్కృష్టమైనది. శ్రద్ధ మత్సేవాయాంతు నిర్గుణ, నన్ను సేవించుటయందు శ్రద్ధ కలిగి ఉండడం ఏదైతే ఉందో అది గుణములకు అతీతమైనటువంటిది, అది సత్వరజస్తమో గుణముల కన్నా అతీతమైనది అని చెబుతూ, పథ్యం పూతమనాయస్తమాహార్యం సాత్వికం స్మృతం, రాజసం చేంద్రియ ప్రేష్టం తామసం చార్తిదాశుచి. ఆరోగ్యానికి హితం కలిగించేది, రుచితో సంబంధం లేకుండా తేలిగ్గా ఉండేటువంటి శుద్ధమైన ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం అనేది సాత్విక ఆహారం అని పిలువబడుతుంది. అలా కాకుండా రుచులు బాగా ఉండాలి, జిహ్వకు బాగా ఆనందాన్ని కలిగించాలి అనేటువంటి భావనతో ఎక్కువగా రుచికరమైన భక్ష్యాలు పానీయాలు కోరుకుంటూ వాటిని సేవించటం అనేటువంటిది, ఈ దేహాన్ని తృప్తిపరిచే ఆహారాన్ని కోరుకోవటం అనేది రాజసం, అదే రాజస ఆహారం. ఇక నాలికి మాత్రమే రుచి కాకుండా శరీరంలో ఉన్న సమస్తమైన అనారోగ్యాలకు కారణమై ఏ ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందో, పవిత్రత ఉండదో, శుచి విహీనమైనది ఉంటుందో అది తామసమైనటువంటి ఆహారము అని ఆహారం 3 రకాలని చెప్పారు. ఇవి భగవద్గీతలో కూడా పరమాత్ముడు చక్కగా వర్ణించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఉద్ధవుని ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. సాత్వికం సుఖమాత్మోత్థం విషయోత్థంతు రాజసం, తామసం మోహదైన్యోత్థం నిర్గుణం మదపాశ్రయం. పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఆ జ్ఞానంతో కూడి ఉండడమే సాత్వికమైనటువంటి భావన. అలా కాకుండా విషయభోగాలే పరమావధి, ఈ జీవితం ఉన్నంతలో బాగా తృప్తిగా అనుభవించాలి అని ఈ దేహాన్ని ఆనందింపచేయటానికి, ఇంద్రియాలకు తృప్తిపరచడానికి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటారో అది సాత్వికమైన స్వభావం అంటున్నారు. ఇంకా మాదక ద్రవ్యాలను సేవించటం, మత్తు కలిగించేటువంటి పదార్థాలు కానీ పానీయాలు కానీ వీటి మీద అమితమైనటువంటి ఇష్టం ఏదైతే ఉంటుందో అది మోహం కలిగి ఉండడం, దాన్నే తామసము అజ్ఞానమని పిలుస్తున్నారు. ఇవన్నీ కాకుండా పరమాత్మనే శరణు కోరడం అనేటువంటిది ఈ గుణముల కన్నా అతీతము అని చెబుతూ, నిర్గుణం మదపాశ్రయం, ద్రవ్యం దేశ ఫలం కాలో జ్ఞానం కర్మ చకారక, శ్రద్ధావస్థాకృతిర్నిష్ఠా త్రైగుణ్య సర్వ ఏవహి. ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తమైన పదార్థాలు కానీ, ప్రదేశాలు కానీ, ద్రవ్యాలు కానీ, కాలం కానీ, జ్ఞానం కానీ, కర్త కర్మ క్రియ అవస్థ, దేవతలు మనుష్యులు జంతువులు, ఇలా స్థావర జంగమాలు ఏవైతే కనిపిస్తున్నాయో శ్రద్ధాదులు, ఇవన్నీ సమస్తము కూడా ఈ సత్వరజస్తమో గుణమయములే తప్ప వేరొకటి కాదు, వాటిల్లో ఇవి నిండి ఉంటాయి అని చెబుతూ, సర్వే గుణమయా భావా పురుషా అవ్యక్తధిష్ఠితాః, దృష్టం శ్రుతమనుధ్యాతం బుద్ధ్యా వా పురుషర్షభ. ఓ ఉద్ధవ, ఈ కంటితో చూచేది, ఈ చెవుతో వినేది, అలాగే మన బుద్ధితో అర్పించేటువంటిది ఏవైతే ఉంటాయో ఈ లోకంలో, సర్వే గుణమయా భావా దృష్టం శృతం అనుధ్యాతం బుద్ధ్యావ. చెవుతో వినేది కానీ, కళ్ళతో చూసేది కానీ, బుద్ధితో ఆలోచించేది కానీ, ఇవన్నీ కూడా గుణమునకు సంబంధించిన కార్యములే, సత్వరజస్తమో గుణమయములే. వీటన్నిటికీ ఆధారభూతులు ఎవరు అంటే మాయ, అదేవిధంగా పురుషుడు. వీళ్ళిద్దరూ కూడా వీటికి ప్రధానమైనటువంటి కారణభూతులుగా కనిపిస్తూ ఉంటారు. ఏతా సంశ్రుతయః పుంసో గుణకర్మ నిబంధనాః, ఏనేమే నిర్జితా సౌమ్య గుణా జీవేన చిత్తజాః, భక్తి యోగేన మన్నిష్ఠో మద్భావాయ ప్రపద్యతే. ఈ త్రిగుణములు ఏవైతే ఉన్నాయో సత్వరజస్తమో గుణములు,
వాటిలో కలిగినటువంటి క్షోభ వల్ల ఈ సృష్టి అంతా వస్తుంది. ఆ సృష్టిలో ఈ జీవులు అనేక రకాలైన దేహాలను వాళ్ళ కర్మానుగుణంగా ధరిస్తూ ఉంటారు. అనేక రకములైనటువంటి జన్మలను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే కర్మల ద్వారా వివిధ రకములైనటువంటి శరీరాలు, అనేక రకములైనటువంటి కర్మలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. అలా కాకుండా దీన్ని ఈ మాయను దాటి ఎవరైతే ఏ జీవుడు నాయందు శ్రద్ధను కలిగి ఉంటాడో, ఈ గుణములను జయించటానికి ప్రయత్నిస్తూ ఉంటాడో అలాంటి వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. ఏన ఇమే నిర్జితా సౌమ్య, ఎవరి చేతనైతే ఓ ఉద్ధవ ఈ గుణాలు కర్మలు ఇవన్నీ కూడా దాటపడతాయో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులవుతారు అని చెప్పి, తస్మాద్దేహమిమం లబ్ధ్వా జ్ఞాన విజ్ఞాన సంభవం గుణసంగం వినిర్ధూయ మాం భజంతు విచక్షణా. దేహం అనేది సామాన్యమైంది కాదు. అందులోనూ మానవ దేహం అంటే ధర్మాన్ని ఆచరించడానికి ప్రధానమైనటువంటి సాధనము. జ్ఞాన విజ్ఞానములను పొందడానికి ఉపకరించేటువంటిది ఈ దేహం. కాబట్టి మానవ జన్మ అనేది శాశ్వతం కాకపోయినా దీని ద్వారా మోక్ష సాధన చేయవచ్చు అని వివేకవంతులైనటువంటి వాళ్ళు బాగా ఆలోచించి, ఈ దేహాన్ని పొందినందుకు ఈ గుణములతో కలిసిపోకుండా వాటితో సంగం లేకుండా తమ యొక్క మనస్సును పరమాత్మ గనక అర్పించినట్లయితే, విషయములతో సంఘాన్ని విడిచిపెట్టినట్లయితే అప్పుడు ఈ దేహం అనేది అత్యంత ఉపయుక్తమవుతుంది. ఈ దేహాన్ని పొందినందుకు సార్థకమవుతుంది జీవితము. మానవ దేహాన్ని ఎందుకు పొందాలో ఆ లక్ష్యాన్ని తెలుసుకున్నటువంటి వాడే వివేకి అవుతాడు అని పరమాత్ముడు చెబుతూ ఉన్నారు. నిస్సంగో మాం భజేద్విద్వాన్ అప్రమత్తో జితేంద్రియ రజస్తమశ్చాభిజయేత్ సత్వ సంసేవయా ముని. కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఏం చెయ్యాలి? ఇంద్రియముల యొక్క ఆ విషయ వాంఛను జయించాలి, మనస్సుని నిగ్రహంలో ఉంచాలి. ఆ ఇంద్రియములపై జయాన్ని సాధించటం వల్లనే ముక్తిని పొందగలుగుతారు. అలాగే భగవంతుణ్ణి సేవించటం ద్వారా, స్మరించటం ద్వారా, ధ్యానించటం ద్వారా ఈ గుణములనేటువంటి సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావం అనేటువంటిది మన మీద క్రమంగా నశించిపోతుంది. తద్వారా వాటిల్ని విడిచిపెట్టవచ్చు. ఆ రకంగా పరమాత్మను పొందడానికి ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలయ్యా ఉద్ధవ. సత్వం చాభిజయేద్యుక్తో నైరపేక్ష్యేణ శాంతధీః సంపద్యతే గుణైర్ముక్తో జీవో జీవం విహాయ మాం. ఈ సత్వరజస్తమో గుణములు గుణాతీతమైనటువంటి స్థితి. ఈ సత్వరజస్తమో గుణములతో ఉన్నప్పుడు రజస్సు తమస్సు కన్నా సత్వం అనేది చాలా గొప్పది, భగవంతుణ్ణి పొందడానికి ఉపకరించేది. ఇంకా సత్వగుణాన్ని బాగా అలవరుచుకుని అభ్యాసం చేసిన తర్వాత నెమ్మదిగా ఆ సత్వగుణాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది చెయ్యాలి. అది చెయ్యాలంటే శాంతంతో కూడినటువంటి బుద్ధి చాలా అవసరమవుతుంది. నిష్కామంగా ఉండాలి, దేని పట్ల ఆరాటం కానీ ఆలోచన కానీ లేకుండా ఉండాలి. ఈ విధంగా ఈ గుణములను సత్వరజస్తమో గుణములను అధిగమించినటువంటి వారు నాలోనే లీనమైపోతారు, నా స్వరూపాన్నే పొందుతారని శ్రీకృష్ణ స్వామి చెబుతున్నారు. జీవో జీవ వినిర్ముక్తో గుణైశ్చాశయ సంభవైః మయైవ బ్రహ్మణా పూర్ణో న బహిర్నాంతరశ్చరేత్. ఈ మనస్సు నుంచి పుట్టేటువంటివి ఏవైతే ఉంటాయో ఈ గుణ సంబంధమైనటువంటి విషయాలు, వాటిని జీవుడు బాగా పరిశీలించుకుని వాటిని అన్నిటినీ అంటించుకోకుండా జాగ్రత్తగా వాటి నుంచి దూరంగా మరలి ఎప్పుడైతే సాధన చేస్తాడో అతడు భగవంతుని యొక్క స్వరూపంతో అంతటా విస్తరిస్తాడు. అంటే అర్థం ఏమిటంటే సమస్తమైన జగత్తు పరమాత్మమయంగా చూడగలుగుతాడు, తానే పరమాత్మగా మారగలుగుతాడు. ఎందువల్లంటే అంతా పరమాత్మమయంగా తెలిసిపోతుంది. ఇక్కడితో మనం
ఏకాదశ స్కంధంలో 25వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 26వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. మల్లక్షణమిమం కాయం లబ్ధ్వా మద్ధర్మ ఆస్థితః ఆనందం పరమాత్మానం ఆత్మస్థం సముపైతి మాం. మానవులలో ఉండేటువంటి స్థిరమైనటువంటి ఆ ఆత్మస్వరూపం నేనే ఉన్నాను. నన్ను తెలుసుకోవటానికి యోగ్యమైనటువంటి జన్మ ఏది అంటే మానవ జన్మ. ఎందుకంటే జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి. ఇతరమైన పశుపక్ష్యాది జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనది, జ్ఞానంతో కూడినటువంటిది కాబట్టి అలాంటి మానవ దేహంతో చక్కగా నన్ను పూజించి ఆరాధించినటువంటి వారు నన్నే పొందుతారు. గుణమయ్యా జీవయోన్యా విముక్తో జ్ఞాననిష్టయా గుణేషు మాయామాత్రేషు దృశ్యమానేష్వవస్తుతః వర్తమానోపి నపుమాన్ యుజ్యతే అవస్తుభిర్గుణైః. ఈ సత్వరజస్తమో గుణములకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇంద్రియములకు ప్రధాన కారణమైన పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శాదులు ఏవైతే ఉన్నాయో, రూపరస గంధాదులు, ఇవన్నీ కూడా ఈ విషయములను పెంపొందించేవే, విషయవాసనలతో కూడినటువంటివే. ఇవన్నీ మాయా అని తెలుసుకోవాలి. గంధం కానీ, రూపం కానీ, రసం కానీ ఇవన్నీ మాయే తప్ప ఇవన్నీ సత్యములు కాదు అని వాటిలోనే ఉండవలసి వచ్చినా ఈ దేహాన్ని పొందినందుకు వాటి పట్ల అప్రమత్తతతో ఇవన్నీ అసత్యము, వీటిల్ని మనం వీటితో సంఘాన్ని ఏర్పాటు చేసుకోకూడదనేటువంటి జ్ఞానంతో ఎప్పుడు జాగరూకతతో ఉండాలి అని చెబుతున్నారు. సంగం న కుర్యాదసతాం శిష్ణోదర తృపాం కువచిత్ తస్యానుగస్తమస్యంధే పతత్యంధానుగాంధవత్. ఈ పొట నింపుకోవటానికో లేకపోతే జననేంద్రియముల యొక్క సుఖం కోసమో ఆరాటపడుతూ అలాంటి గుణం కలిగిన పామరులను అనుసరించి వెడుతూ నిజమైన తత్వాన్ని మర్చిపోయినటువంటి వాడు ఎవరితో సమానం అంటే అంధునితో సమానం. ఒక అంధుణ్ణి అనుసరించి వెళ్ళే అంధునకు నిజమైన జ్ఞానము మార్గము కనిపిస్తుందా? పాపం నేత్రవిహీనులైనటువంటి వారికి దారి కనిపించదు. అలాంటి వారిని అనుసరించి మార్గాన్ని వెళ్ళాలి అంటే, ఒక మార్గంలో వెళ్ళాలి అంటే అనుసరించి వెళ్ళేవారు అంధులే, తీసుకెళ్లేవారు అంధులే అయినప్పుడు నిజమైనటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోగలుగుతారు? అదేవిధంగా ప్రాకృతమైనటువంటి బుద్ధితో ఉదరపోషణ కోసం, సుఖాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్లతో కూడి ఆ సంఘాన్ని కలిగించుకున్నట్లయితే వారి వలనే పామరులై భగవంతునికి దూరం అయిపోతారు అని చెబుతూ ఉన్నారు. ఐళ సమ్రాడిమాం గాథామగాయత బృహచ్రవాః ఊర్వశీ విరహాన్ముహ్యన్ నిర్విణ్ణ శోక సంయమే. దీనికి సంబంధించి ఒక చిన్న గాథ చెబుతాను విను అని కృష్ణస్వామి ఉద్ధవునకు ఉదాహరణ కూడా చెబుతున్నారు. ఇలా పుత్రుడైనటువంటి పురూరవసుని యొక్క చరిత్రని గురించి చెబుతూ, ఆ పురూరవసుడు అనేటువంటి చక్రవర్తి కూడా ఇదే విధంగా ఊర్వశీ మోహంలో పడినటువంటి వాడై చాలా కాలం సుఖభోగాలు అనుభవించి ఆమె విడిచి వెళ్ళటం చేత వైరాగ్యాన్ని పొంది ఇంద్రియములతో దుఃఖాన్ని అంతవరకు పొందినవాడు నిజాన్ని తెలుసుకుని ఈ విధంగా ఒక చక్కటి విషయాన్ని తెలియజేశాడు గీత. ఆ విషయాన్ని నేను చెప్తాను, వినవలసింది. అతడు ఏ విధంగా విరక్తి పొందాడో చెబుతాను విను అని కృష్ణస్వామి ఆ పురూరవసుని గురించి వర్ణించి చెబుతున్నారు. త్యక్త్వాత్మానం వ్రజంతీం తాం నగ్న ఉన్మత్తవన్నృపః విలపన్నన్వగాజ్యాయే ఘోరే తిష్ఠేతి విక్లవః. ఎన్నో వందల సంవత్సరాల పాటు ఆ పురూరవసునితో చక్కగా దాంపత్య జీవితాన్ని అనుభవించిన తర్వాత ఊర్వశి కోపించి ఆయనపై కోపించి వెళ్ళిపోతూ ఉంటే యుక్తాయుక్తములు మర్చిపోయి అంతటి చక్రవర్తి కూడా దిగంబరుడై, ఓ ప్రియే ఆగు ఆగు, ఓ ప్రియతమా నన్ను విడిచి వెళ్ళొద్దు అని చెప్పి శరీరం మీద వస్త్రాలున్నాయో లేవో కూడా చూసుకోకుండా అజ్ఞానాంధకారంతో ఆమె వెంటపడి వెళ్ళిపోయాడు. పిచ్చివాని వలే, అది మోహం అంటే. అలా వెంటపడ్డాడు. కామాన తృప్తో అనుజుషన్ క్షుల్లకాన్ వర్షయామినీః
నవేదయాంతిర్నాయాంతి ఊర్వశ్య కృష్ణచేతన. ఎన్ని కోర్కెలను అనుభవించినా, ఎన్ని భోగాలను అనుభవించినా కూడా తృప్తి తీరకుండా ఇంకా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు, ఎన్ని సంవత్సరాలు గడిచాయో తెలియదు. ఆ ఊర్వశి మోహంలో అలా జీవితాన్ని గడిపేశాడు ఆ పురూరవసుడు. ఆయన హృదయం అనేది ఆ విధంగా ఆమె సౌందర్యం చేత ఆకర్షింపబడింది. కాలమే తెలియలేదు, ఇది రాత్రి ఇది పగలు అనేటువంటి భేదం కూడా తెలియకుండా అహోరాత్రములు ఆమె యొక్క సాంగత్యంలోనే జీవితాన్ని గడిపాడు. గడిపిన తర్వాత ఈ విధంగా అంటున్నాడు. ఐలవ్వాచ, పురూరవసుడు చెప్పినటువంటి విషయం. అహో మే మోహ విస్తార కామకశ్మలచేతస దేవ్యా గృహీత కంఠస్య నాయుఖండా ఇమే స్మృతా. ఆ ఊర్వశి వచ్చి ప్రేమగా నా కంఠాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు నా మనస్సు కలుషితమైపోయింది. నా మనస్సులో ఇతరమైన జ్ఞానాలేమీ పనిచేయలేదు. ఈ విషయభోగాలేమిటి, ఇవన్నీ శాశ్వతమా, ఇలాంటి ఆలోచనలు అప్పుడు కలగలేదు. ఆ ఊర్వశి సాంగత్యమే పరమ ప్రయోజనం అనిపించింది నాకు. అలా వ్యామోహపడినటువంటి నా పరిస్థితి వర్ణించటానికి కూడా అలవి కాదు. అంత గొప్ప మోహాన్ని నేను పొందాను. ఏదైతే ఆయుర్దాయం ఉంటుందో ఆ ఆయుర్దాయం దాటిపోతూ ఉంది. రోజులు గడుస్తున్నాయి, సూర్యోదయ సూర్యాస్తమయాలు గడుస్తున్న కొద్దీ ఆయుర్దాయం తగ్గిపోతున్నా అది తెలుసుకునే విషయం నాకు తెలియదు. రాత్రి పగలనే తేడా లేకుండా ఆమె సాంగత్యంలోనే జీవితాన్నంతా గడిపేశాను. నాహం వేదాభినిర్ముక్త సూర్యో వాభ్యుదితో అముయ ముషితో వర్షపూగానాం బతాహాని గతాన్యుత. నిద్రిస్తూ ఉండంగానే ఆ సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు. ఎల్లప్పుడూ ఆ ఊర్వశి అంటే తిరుగుతూ ఊర్వశి ఊర్వశి అని చెప్పి ఆమె స్వరూపాన్ని ఆరాధిస్తూ మోహంలో పడ్డాను. భగవత్ జ్ఞానాన్ని తత్వాన్ని మర్చిపోయాను. ఈ విధంగా ఎన్నో దశాబ్దాల కాలం గడిచిపోయింది, అయినా కూడా నేను గుర్తించలేదు అని ఆ పురూరవసుడు కూడా మనసులో భావన చేశాడు అని చెబుతూ, అహో మే ఆత్మసమ్మోహో ఏనాత్మా యోషితాం కృతః క్రీడామృగశ్చక్రవర్తి నరదేవ శిఖామణి. ఆత్మజ్ఞానం పట్ల ఎంత మరుపు కలిగిందో నాలాంటి వాడికి కూడా. పైగా నేనేమో గొప్ప చక్రవర్తుల్లో ఒకళ్ళని చెప్పుకునేవాడిని. అలాంటి నన్ను ఈ స్త్రీ ఊర్వశి ఒక ఆట బొమ్మలాగా చేసి ఆడించింది. ఆ వ్యసనంలో నేను ఒక బొమ్మలా అయిపోయాను తప్ప నిజాన్ని గ్రహించలేకపోయాను. మాయా తెరలనేవి కమ్ముకున్నాయి. సపరిచ్ఛదమాత్మానం హిత్వా తృణమివేశ్వరం యాంతీం స్త్రియం చాన్వగమం నగ్న ఉన్మత్తవత్ రుదన్. ఇంతటి చక్రవర్తిని అయినటువంటి నన్ను ఆ ఊర్వశి తన మోహంలో నేను పడి ఉండటం చేత గడ్డి పరకలా పక్కన పడేసి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నేను సిగ్గుపడకుండా ఆమె వెంట దిగంబరున్నై ఆగు ఆగు అని పిలుస్తూ యుక్తాయుక్తములు ఆలోచించకుండా పిచ్చివాని వలె ఆమె వెంట పడ్డాను. ఏమిటిది అని విరక్తిని పొందినటువంటి ఆ పురూరవసుడు తన యొక్క భావాన్ని ఆనాడు చెప్పాడు. ఆ విశేషాలు చెబుతున్నాను తెలుసుకో అని శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు పురూరవసుని యొక్క చరిత్రను వర్ణించి చెబుతూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.